తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. చనాక కొరాటా బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు బ్యారేజ్ కు సమీపంలో ఉన్న పంప్ హౌస్ వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు. నేరుగా బోరస్ మండలం హత్తిఘాట్ కు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక దిగువ పెన్గంగాపై తెలంగాణలోని కొరాటా, మహారాష్ట్రలోని చనాకా సరిహద్దున దీనిని నిర్మించారు. ఇక్కడి నుంచి 0.81 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే విధంగా బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. సమీపంలోని హత్తిఘాట్ గ్రామం వద్ద పంప్ హౌస్ నిర్మించారు. ఇక ఈ పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయగా పారేందుకు లోయర్ పెన్గంగా మెయిన్ కాలువ 42 కిలోమీటర్ల పరిధిలో నిర్మించారు. ఇక ఈ కాలువ ద్వారా నీరు జైనత్, బోరస్, బేల మండలాల్లోని ఆయకట్టుకు పారుతాయి. ఇక మెయిన్ కెనాల్ పనులు పూర్తయినప్పటికీ పంట పొలాల వరకు నీళ్లు చేరేందుకు డిస్ట్రిబ్యూటరీ వర్క్ ఇంకా జరగాల్సిందే. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో హత్తిఘాట్ వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి సీఎం హెలికాప్టర్లో నేరుగా ఇక్కడికే చేరుకుంటారు. ఇక పంప్ హౌస్ వరకు వెళ్లేందుకు ప్రత్యేక రోడ్డు నిర్మాణం చేశారు. ఇక సభాస్థలం స్థలాభావం, భద్రతా కారణాల దృష్ట్యా కేవలం పాస్ ఉన్నవారికి మాత్రమే అనుమతిస్తున్నారు. మరోవైపు చనాకా కొరాటా బ్యారేజ్ కు తొలి అడుగు పట్టినట్టుగా అయింది. ఇక 50,000 ఎకరాలకు సాగునీరు అందించబోతున్న ఆదిలాబాద్ జిల్లా బోరస్ మండలంలోని చనాకా కొరాటా బ్యారేజీ పనులు 80% పూర్తయ్యాయి. దీంతో బ్యారేజీ పంప్ హౌస్ ను ప్రారంభించి నీటిని విడుదల చేసేందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు.